వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధ సంచార స్థితి, త్రిగ్రహ అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, మంగళవారం, శనివారం, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే మీరు అనేక రకాలమైన ఇబ్బందులు, శారీరకమైన రుగ్మతలు, చర్మ వ్యాధులు, సూర్యరశ్మికి సంబంధించిన ఇబ్బందులు అంటే డి విటమిన్ కానీ కంటికి, పంటికి, దేహానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి మీరు భూతద్దాలు పెట్టి చూశారనుకోండి, దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, థైరాయిడ్, అలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటి, పెరాలసిస్ లాంటి వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడికి, మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. మీరు నవధాన్యాలను పాలల్లో నానబెట్టి మహాదేవుడికి ధాన్యాభిషేకం చేసినట్లయితే సకల అర్ధాష్టమ దోషం తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే సంతాన స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం, అలాగనే సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం, అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, రక్తహీనత, శత్రుబాధలు పొంచి ఉన్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం, దానము, సత్ప్రవర్తన, మెడిటేషను, ఆహార నియమాలు, తొందరపడి ఎవరిని అనకపోవడం, వ్యాపారాల్లో ఒడిదుడుకులకు తావివ్వకపోవడం, వీలైనంత వరకు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడకపోవడం, అన్నింటా విజయం. తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, సత్ప్రవర్తన ఈ వృశ్చిక రాశి వారికి అన్నింటా ఆనందాన్ని కట్టబెట్టబోతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా, ధనం, సమయం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో గడ్డు కాలాన్ని మీరు పొందే పరిస్థితి ఉంటుంది. అంటే రిటర్న్ గిఫ్ట్ ఎదురు చూస్తూ ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యంగా ఉండడం, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.